నాకు చాలయ్యా. ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్యా నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్యా నీ దీవెనా నాకు చాలయ్యా. నీ దీవెనా నాకు చాలయ్యా. ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలకు గనుడు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి దీవెనకరమైన నామములో మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని మాటల చేత మీరు బలపరచబడి ఆత్మీయ జీవితంలో అడుగులు ముందుకు వేయాలి అన్నదే నా ప్రణాళిక. ప్రపంచంలో మానవ మాతృలమైన మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు, ఉపకారాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నారు. తన ప్రజలు మొరపెట్టగా, తన బిడ్డలు విజ్ఞాపన చేయగా ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఏదేమైనా ఈ శుభదినాన దేవుని మాటలు మీ హృదయాలను కదిలింపచేసి, ఆయన వాక్యపు మాటలు మీ జీవితాలను సంధింపచేసి ఆత్మీయ జీవితానికి మిమ్మల్ని దగ్గరపరిచి మీ శాపాన్ని కొట్టివేయాలని తాపత్రయంతో దేవుని నామాన్ని గణపరుస్తున్నాం. ఈ కార్యక్రమం మీ కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడి మీ శాపాలు, మీ ఆటంకాలు దూరమైపోయి నెమ్మది, సమాధానము, దీవెన, సంతోషము, ఆరోగ్యాన్ని మీరు అనుభవించాలన్నదే దేవుని ప్రణాళిక. బైబిల్లో చాలా రకాల వృక్షాలు ఉన్నాయి, లేకపోతే చెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా దేవునిని మహిమపరచడానికి, దేవుని యొక్క జీవిత విధానానికి సదృశ్యంగా ఆ భూలోకంలో పుట్టాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో రకాల మొక్కలు, ఎన్నో రకాల వృక్షాలు, ఎన్నో రకాల నా ప్రియ దేవుని బిడ్డలారా చెట్టు శ్యామలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని నామాన్ని గణపరచడానికి ప్రకృతిలో దేవుడు వాటిని నిర్మించాడు. ఏదేమైనా దేవుని వాక్యము మానవునికి కానీ, సృష్టికి కానీ, భూలోకంలో సర్వస్వానికి కూడా ఆధారమైనది. బైబిల్లో చాలా తరచుగా, లేకపోతే చాలా విలువైనదిగా, ప్రయోజనకరమైన చెట్టు వరకు మనకు కనబడతాయి. అది వృక్షము అని బైబిల్ రాయబడింది. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని కృపచేత నిర్మించబడిన ఒక వృక్షం ఉంది. దాని పేరు దేవదారు వృక్షం. దేవదారు వృక్షాన్ని ఆనాటి కాల సమయంలో సొలొమోను దేవుని మందిరాన్ని కట్టే సమయంలో ఆ వృక్షాన్ని ఉపయోగించాడు. ఎందుకంటే ఆనాటి కాల సమయంలో ఆ మందిరము నా ప్రియదేవి బిడ్డలారా రాళ్ల చేత కట్టబడింది కనుక చెక్కబడిన రాళ్ళు బయటకు కనబడకుండా ఆ యొక్క వృక్షము చెక్కలను అందముగా చెక్కి ఆ రాళ్ళు కనపడకుండా దేవుని మందిరంలో వాటిని అంటించేవాళ్ళు. అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా అమూల్యంగా రాయబడిన దేవదారు వృక్షాన్ని మనం పరిశీలన చేస్తే, దేవదారు వృక్షాన్ని మనం పరిశీలన చేస్తే చక్కని మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఈ వృక్షాన్ని గురించి చాలామంది శాస్త్రవేత్తలు ఒక చక్కని మాట రాశారు, ప్రప్రదమైన మాట. అది ఎక్కువ కాలం బ్రతికే చెట్టు. ఈ వృక్షాన్ని, దేవదారు వృక్షాన్ని క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా మనం ఎన్నిక చేసుకోవచ్చు. ప్రియదేవి బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే దేవదారు వృక్షము ఇది ఎక్కువ కాలము బ్రతికే చెట్టు. ప్రపంచంలో చాలా వృక్షాలు ఉన్నాయి, కానీ ఈ దేవదారు వృక్షము ఎక్కువ కాలం బ్రతుకుతుంటుంది. ఇది మరణము లేని చెట్టుగా చెప్పుకోవచ్చు. నా ప్రియదేవి బిడ్డలారా రెండో మాటగా చూసినప్పుడు ఈ వృక్షము ఏ పురుగు లేకపోతే ఏ చీడ ఆ వృక్షం మీద దాడి చేయదు. దేవదారు వృక్షం మీద ఎటువంటి పురుగులు కానీ, క్రిమికీటకాలు కానీ ఆ చెట్టును తొలవడానికి వాటి వలన కాదు. కారణం ఏంటంటే ఔషధ గుణాలు కలిగిన చెట్టు. మూడోదిగా చూసినప్పుడు దేని బిడ్డలారా ఇది అందముగా కనపడుతుంది అన్నమాట. వృక్షాలన్నింటిలో కూడా చాలా సాఫ్ట్గా, లేకపోతే స్మూత్గా, దాని బెరడు కానీ చెట్టు కానీ చాలా అందంగా, దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉంటుంది. అలాగే చూస్తే బిడ్డలారా నాలుగో మాట, ఈ యొక్క చెట్టును సొలొమోను మందిరపు రాళ్ళు బయటకు కనబడకుండా దీని చెక్కలను ఆ దేవాలయం యెరూషలేములో కట్టబడిన ఆ దేవాలయానికి లోపల రాళ్ళు కనబడకుండా వాడారు. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క రాళ్ళను కనబడకుండా దీవెనకరంగా ఉంచే చెట్టు. ఐదో మాట చూస్తే బిడ్డలారా ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. వృక్షాలన్నీ చాలా హైట్ పెరుగుతాయి అన్నిటికంటే. ఇది అన్నిటికంటే ఇంకా ఎత్తుగా పెరిగి ఆకాశాలను, మేఘాలను తాకేంతగా
ఉండే చెట్టే దేవదారు వృక్షం. నేను అంటాను, ఈ వృక్షములో ఒక అమూల్యమైన 5 మాటలు మనకు కనబడుతున్నాయి. ఫస్ట్ మాట ఏంటంటే, ఈ యొక్క వృక్షము నా ప్రీతి బిడ్డలారా ఎక్కువ కాలం బ్రతికేది. అలాగనే యేసుక్రీస్తు పునరుత్థానాన్ని సాదృశ్యంగా ఈ మొక్క మనకు రాయబడింది. నేను అంటాను, యేసయ్య కూడా మరణము లేనివాడు. ఆయన చూస్తే ఎక్కువ కాలము జీవించగలిగిన వాడు. ఆయన యుగ యుగములకు సరిపోయినవాడు. బైబిల్ అంటుంది, ఆరంభము ఆయనదే, ముగింపు ఆయనదే, ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ఈ చెట్టులో పప్రదంగును దేవదారు వృక్షము ఎక్కువ కాలం జీవిస్తుంది, ఎక్కువ కాలం బ్రతుకుతుంది. మరణము లేని చెట్టు, లేకపోతే ఒకవేళ కొన్ని పరిస్థితులు బట్టి చనిపోయినా మరల బ్రతికే చెట్టు అన్నమాట. శాస్త్రవేత్తలు తెలిసి చెప్పింది ఏంటంటే, మరణము లేని చెట్టు దేవదారు వృక్షము. అందుకే యేసుక్రీస్తు కూడా మరణము లేనివాడిగా, పాపము లేనివాడిగా, మరణ క్రియలు లేనివాడిగా, చనిపోయి తిరిగి లేచిన వాడిగా కనబడుతున్నాడు. కారణం, ఆయన భూమి ఆకాశాన్ని నిర్మించిన వాడు, ఆయన జీవము గల దేవుడు. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది, మానవ జీవితాన్ని వెలిగిస్తుంది. యేసయ్య మానవ మాతృలమైన మన జీవితాల్లో నెమ్మదిని కలుగు చేసేవాడు, చనిపోయిన వారిని బ్రతికించేవాడు, కుంటి వారిని నడిపించేవాడు, మూగవారికి మాటలు ఇచ్చేవాడు, నడవలేని వారికి నడకనిచ్చేవాడు. అందుకే ఆయనలో జీవం ఉన్నది కనుక ఏ కార్యము చేయడానికైనా ఆయన సరిపోయినవాడు, ఏ కార్యము చేయడానికైనా ఆయన చిత్తహస్తుడు. అందుకే మరణము ఆయన్ను నా ప్రియమైన నశింప చేయలేకపోయింది, మరణము ఆయన ఓడించలేకపోయింది. ఎందుకంటే ఆయన మాటలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన కాలులో స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత. అందుకనే మరణము లేని దేవుడు, శ్రేష్టమైన దేవుడు, సమృద్ధి కలిగిన వాడు, జీవాధిపతి, ఆయన జీవించుచు ఉన్నవాడు. నేనంటాను, ఈ దేవదారు వృక్షములో పప్రదమైన మాట, అదిగో ఎక్కువ కాలము బ్రతికే చెట్టు. క్రీస్తు పునరుత్థానాన్ని ఈ యొక్క చెట్టు ప్రస్తావన చేస్తుంది. రెండో మాటగా చూస్తే బిడ్డలారా, ఏ పురుగు దాని మీద దాడి చేయదు. యేసుక్రీస్తు వారి మీద కూడా లోకంలో ఉన్న వ్యక్తులు, లోకంలో ఉన్న సమస్యలు, లోకంలో ఉన్న ఆటంకాలు, అవరోధాలు చాలాసార్లు దాడి చేయాలని ప్రయత్నాన్ని కొనసాగించాయి. కానీ ఆ దాడిలో అవి ఓడిపోయాయి, కానీ ఆయన ఓడిపోలేదు. ఈ చెట్టు యొక్క ప్రత్యక్షత ఏంటంటే, ఏ క్రిమి కీటకమైనా, ఏ పురుగైనా ఈ చెట్టును తొలచజాలదు. ఔషధ గుణాలు కలిగిన చెట్టు. ఒకవేళ ఏ పురుగైన వెళ్ళి ఆ చెట్టును తొలడం ప్రారంభించిందా, దాన్ని బెరడు తినగానే అది చనిపోతుంది. నేను అంటాను, యేసుక్రీస్తు వారిని భూలోక సంబంధమైన ఏ పాపం, ఏ శాపం, ఏ అవిధేయత, ఏ ఆటంకం ఆయన మీద దాడి చేయలేకపోయింది. ఎందుకో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మహోన్నతమైన కార్యములు చేయవాడు, ఆయన నిన్న నేడు నిరంతరము మార్పు లేనివాడు. ఆయన శరీరములో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన మాటలో విడుదల ఉంది కనుక పాపము లేనివాడు కనుక ఏ పాపం, ఏ దోషం, ఏ శాపం ఆయన మీద విజయాన్ని సాధించలేకపోయింది. ప్రియదేవుని బిడ్డ, నేనంటాను, ఆ చెట్టులో అంత ప్రత్యక్షత ఉంటే, ఆ చెట్టును సాదృశ్యంగా చూసుకుంటే యేసయ్య కూడా సాక్షాత్తుగా కనబడుతుంటాడు. ఎందుకంటే నాలో పాపం ఉందని నీలో ఎవరైనా నిరూపించగలరా అంటే ఎవరు కూడా యేసయ్య మీద పాపం ఉందని నిరూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు గనుక, పరిశుద్ధుడు గనుక ఎవరు ఆయన మీద పాపాన్ని నేరారోపణ చేయలేకపోయారు. ఈ చెట్టులో రెండో గుణాన్ని చూస్తే ఏమన్నా, ఏ పురుగు కూడా చెట్టు మీద దాడి చేయదు. నా ప్రియమైన శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు, లోకము, వ్యక్తులు, రకరకాల భూసంబంధులు, రకరకాల కేకలు యేసయ్య మీద ఏదో ఒక నేరారోపణ చేద్దామనుకున్నారు, కానీ ఆయన మీద నేరారోపణ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన పుణ్య పురుషుడు, భూలోకంలో ఉద్భవించిన వారిలో శ్రేష్టమైన వాడు, మనుషులలో దీవించబడిన వాడు, ఆయన మరణము ఎరగని వాడు, పాపము లేనివాడు కనుక ఎవరు కూడా ఆయన మీద నేరారోపణ చేయలేకపోయారు. అందుకే ఆయన మీద దాడి చేయాలని తాపత్రయపడిన వారు మరణం ఓడిపోయింది, సాతాను ఓడిపోయింది, మనుషుల కేకలు ఓడిపోయాయి, భూ సంబంధమైన అభిప్రాయాలు ఓడిపోయాయి. నేను అంటాను, ఆయన సర్వశక్తి గల దేవుడు. అందుకే నీ కొరకు భూలోకానికి దిగి వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు బలిపశువు అయిపోయాడు, నీ కొరకు త్యాగమైపోయాడు. కారణం ఏంటి తెలుసా? నశించుచున్న నిన్ను
శాపగ్రస్తమైన నిన్ను విడిపించడానికి ఆయన భూలోకానికి వచ్చిన దేవుడిగా పరిగణించబడతాడు. మూడో మాట చూస్తే వీళ్ళ అందముగా ఉన్న చెట్టు, సర్వయుగాలలో ఆ జీవించున్న నా దేవుడు ఆయన చాలా శ్రేష్టమైన వాడు. బైబిల్ రాయబడిన మాట దేవుడిలా అందమైన వాడంట. ఆయన ఏ నకిలీ లేనివాడు, సర్వాంగ సుందరుడు. బైబిల్ మాట మనం చదివిస్తున్న మాట మనం పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా, ఆ చెట్టు అందమైనది. యేసుక్రీస్తు యొక్క గుణగుణాలను చూసి ఆ చెట్టుతో పోలిస్తే ఆ దేవదారు వృక్షము ఎంత అందమైనదో మన దేవుడు కూడా అంత అందమైన వాడు. ఆయన కురులు నొక్కులు కలిగినవాడు, ఆయన దీవెనకరమైన సమృద్ధి కలిగినవాడు. అందుకే సులమితి వర్ణిస్తున్నది, ఆయన ఎంతో సుందరుడు, ఎంతో అందమైన వాడు, నా ప్రియుడు, నా తండ్రి, 10,000 మందిలో గుర్తించడానికి సరిపోయినవాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కలిగి ఉన్న దేవుడు, నువ్వు స్తుతిస్తున్న దేవుడు, నువ్వు పాడుతున్న దేవుడు, నువ్వు కొనియాడుతున్న దేవుడు ఆయన సర్వయుగాలలో శ్రేష్టమైన వాడు, ఆయన సర్వాంగ సుందరుడు, అందమైన వాడు. అలాగే చూస్తే బిడ్డరా 4వ మాట చూస్తే ఆ యొక్క 4వ మాట చూస్తే ఆ యొక్క దేవదారు కలపను మందిరం లోపల వాడుతూ ఉంటారు. అలాగే చూస్తే యేసయ్య నీ గుండె గుడిలో, నీ హృదయములో కొలువై ఉన్నాడు. చూడండి, దేవదారు వృక్షాన్ని ఆ యొక్క చెక్కలను ఆ దేవాలయంలో రాళ్ళు కనబడకుండా ఎంత అందంగా లోపల పేర్చారో, అలాగనే యేసయ్య కూడా నీ హృదయ లోగిల్లో, నీ గుండె గుడిలో ఆయన కొలువై ఉన్నాడు. నేను అంటాను, ఆయన నీ హృదయంలో ఉంటే నీ జీవితానికి విడుదల. అంటే నీ పాపాన్ని కప్పివేసి, నీ శాపాన్ని కప్పివేసి, నీ అవిధేయతను కప్పివేసి, ఆటంకాన్ని కప్పివేసి, నెమ్మదిని కలిగించి, సమాధానాన్ని కలిగించి, సంతోషాన్ని అనుగ్రహింపచేసి, ఆశ్చర్యకరమైన తన హస్తాల్లో నిన్ను నిలబెట్టేవాడు, నిన్ను స్థిరపరచు. అంటే అక్కడ రాయబడిన దేవదారపు వృక్షపు కలప రాళ్ళు కనపడకుండా లోపల సీలింగ్ చేస్తారు. అలాగనే నజరేయుడైన యేసు నీ పాపాన్ని తానే భరించి, నీ శాపాన్ని తానే భరించి, అవిధేయతను తానే భరించి, తాను నీ పాపాన్ని తన భుజాల మీద మోపి నిన్ను పరిశుద్ధునిగా, శ్రేష్టమైన వానిగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, అలాగే 5వ మాట చూస్తే ఆ చెట్టు ఎత్తైన శిఖరాల్లోకి ఎక్కిపోగలదు. అంటే చాలా ఎత్తుగా, ఏపుగా ఎదగగలదు. నా ప్రియ దేవుని బిడ్డ, నేనంటాను, ప్రియ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట తెలుసా, ఆ యొక్క దేవదారు వృక్షము ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన కూడా సర్వోన్నతుడంట. సర్వ ఉన్నతమైన స్థలాల్లో ఉన్నవాడు. ఆయన ఉన్న ఎత్తులోకి, ఆయన ఉన్న హైటులోకి ఇంక ఎవరు వెళ్ళి కూర్చుండలేరు, అవకాశము లేదు. ఈ చెట్లన్నిటిలో దేవదారు వృక్షము ఎంత హైట్గా ఉంటుందో నా దేవుడు కూడా ఉన్న భూలోకంలో జీవిస్తున్న దేవుళ్ళ కంటే, దేవతల కంటే అత్యున్నతమైన స్థానములో ఉన్నవాడు, అత్యున్నతుడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఏపుగా ఎదుగుతుందంట. అందుకే ఆయన హెచ్చించబడిన దేవుడు. అన్ని నామముల కంటే ఘనమైన నామము యేసు నామం. అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామము యేసు నామం. ఆయన నామంలో నెమ్మది, ఆయన నామంలో సమాధానం, ఆయన నామంలో ఆరోగ్యం, ఆయన నామంలో దీవెన నీకు కలుగు చేస్తాడు. ఆయన శ్రేష్టమైన కార్యములు జరిగించేవాడు. నా ప్రియదేవి బిడ్డలారా, 3వ మాట చూస్తే ఎక్కువ కాలం బ్రతికే చెట్టు. అలాగనే యేసుక్రీస్తు వారికి మరణం లేదు. 3వదిగా మోటివేషన్ల తాత్పర్యాన్ని మనం చూస్తే ఆయన నమ్ముకున్న నీవు యుగ యుగములు జీవించే భాగ్యాన్ని ఇస్తాడు, యుగ యుగములు జీవించే యోగ్యతనిస్తాడు, తరతరాలు బ్రతికే యోగ్యత కలుగు చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డ, 2వ మాటగా చూస్తే ఆయన మీద ఏ పురుగు ఆ చెట్టు మీద, ఆ దేవదారు వృక్షం మీద ఏ పురుగు దాడి చేయలేదు. అలాగనే యేసుక్రీస్తు వారి మీద ఎవరు కూడా ఎప్పుడు కూడా దాడి చేయలేకపోయారు. అలాగే తాత్పర్యాన్ని చూస్తే ఆయన కలిగిన నీ జీవితంలో నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూడినా అపాయము నీ యొద్దకు రాదు. కారణం, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ స్థితికి చాలినవాడు, స్థితిగతులు ఎరిగినవాడు, పరిస్థితులు ప్రయోజనకరంగా మార్చగలిగినవాడు. ఆయనను నమ్మిన నీ జీవితంలో, ఆయన స్తుతిస్తున్న నీ జీవితంలో, ఆయన నామాన్ని కొనియాడుతున్న నీ జీవితంలో ఆయన బలోపేతమైన కార్యం చేసి ఏ దుష్టుడు నీ మీదకి రాకుండా నీకు విజయాన్ని, సమృద్ధిని కలుగు చేయవాడు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, 3వ మాట చూస్తే ఆ చెట్టు అందమైనది, యేసయ్య కూడా అందమైన వాడు. ఆయన కలిగిన నీవు కూడా దీవెనకరమైన వ్యక్తివి.
అందుకే మిమ్మల్ని పరిమళ సువాసనగా మార్చడం కోసం ఆయన బలిగాను అర్పణముగాను అప్పగించబడ్డాడు. నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ అవిధేయతను, నీ ఆటంకాన్ని, నీ కన్నీటిని కొట్టివేశాడు. నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా చేశాడు. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే దేవదారు రక్షణకి ఇన్ని గుణగణాలుంటే క్రీస్తును కలిగిన నీవు కూడా ఆయన సన్నిధిలో అందముగా కనబడాలి. భూ సంబంధమైన అందం కాదు, ఇహపరమైన అందము కాదు, ఆధ్యాత్మికమైన అందాన్ని కలిగి విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి ఆయన కొరకు నువ్వు నివాసం చేయగలిగితే ఆయన రాజ్యమును ఆనందించే భాగ్యాన్ని దేవుడు నీకు కలుగు చేయగలడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. నా ప్రియమైన బిడ్డలారా, 4వ మాట చూస్తే ఆయన ఆ దేవదారు వృక్షము చెక్కలు మందిరము లోపల కప్పబడ్డాయి. అలాగనే అందుకే దేవుడు నీ పాపాన్ని శాపాన్ని ఆయనే మరుగు చేసి తను బయటకు కనబడ్డాడు. నీకు మరుగా దెబ్బలు తిన్నాడు. ఆయన కలిగిన నీకు కూడా తాత్పర్యం, ఆయన కలిగిన నీవు కూడా శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, ఆవేదనలు ఎన్ని ఉన్నా ఆయన కలిగి ఉన్నా గనుక కష్టాలు నిన్ను ఏమీ చేయలేవు, కన్నీళ్ళు నిన్ను ఏమీ చేయలేవు, ఆటంకాలు నిన్ను ఏమీ చేయలేవు. కారణం నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, స్తుతిస్తున్న దేవుడు నీతిమంతుడు, నువ్వు గణపరుస్తున్న దేవుడు నీ స్థితికి చాలినవాడు. ఆయన మందిరములో నిన్ను ఉంచుతాడు. దావీదు అంటాడు కదా, యెహోవా మందిరములకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించి తిని. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఆత్మీయ జీవితంలో అడుగులు ముందుకు వేసి దేవుని మందిరంలో నివాసము చేయాలనే తపన నీకుంటే, ఆశ నీకుంటే, ఆసక్తి నీకుంటే, ఆలోచన నీకుంటే ఆయన ఆశీర్వదించే దేవుడు, శ్రేష్టమైన దేవుడు, నీ విజ్ఞాపన ఆలకించడానికి నీకు సరిపోయిన వాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచేవాడు. దేవదారు వృక్షంలో ఎంత వైభవం ఉందో క్రీస్తును కలిగిన నీ జీవితంలో కూడా ఆయన వైభవాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను, మేలును కట్టబెట్టే దేవుడు. నా ప్రియదేని బిడ్డలారా, ఏది ఏమైనా ఆ దేవదారు వృక్షములో ఎంత దేదీప్యమానమైన ఆశీర్వాదాలు ఉన్నాయో ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. పరిశుద్ధ గ్రంథంలో దేవదారు వృక్షం గురించి శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. కీర్తన గ్రంథం 104వ కీర్తన 16వ వచనం చూస్తే అమూల్యమైన మాట రాయబడింది. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన చెట్లే తృప్తి పొందితే ఆయన చేత తయారు చేయబడిన నిన్ను కూడా తృప్తిపరిచే దేవుడు ఆయన. సమస్యల్లో ఉన్నావా? తృప్తిపరుస్తాడు. నిరాశలో ఉన్నావా? తృప్తిపరుస్తాడు. కష్టాలు కలిగాయా? తృప్తిపరుస్తాడు. ఆర్తనాదాలు కలిగాయా? తృప్తిపరుస్తాయి. చూడండి అక్కడ రాయబడిన మాట, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రతి జీవరాశి, జలరాశి, మొక్కలు, చుక్కలు సమస్తము కూడా తృప్తిపరచబడుతున్నాయి. కారణం తృప్తిపరచబడే దేవుని హస్తాల్లో ఉన్నవి కనుక. నేనంటాను, నీవు కూడా దేవుని హస్తాల్లో ఉంటే, దేవుని రెక్కల నెలలో ఉంటే, ఆయన కృపలో ఉంటే, ప్రణాళికలో ఉంటే నీవు కూడా తృప్తిని కలిగి జీవిస్తావు, సంతృప్తిని అనుభవిస్తావు, ఆశీర్వాదాన్ని చవిచూస్తావు, మేలుకరమైన మార్గంలో అడుగులు ముందుకు వేస్తావు. కారణం దేవదారు వృక్షము దేవుడు సృష్టించింది కనుక ఆయన దానికి తృప్తిని కలుగు చేశాడు. లెబానోనుకు తృప్తి కలుగు చేయవాడు ఆయనే, దేవదారుకు తృప్తిని కలుగు చేయవాడు ఆయనే. నీ జీవితంలో తృప్తి లేక, ఆశీర్వాదం లేక, సమృద్ధి లేక, మేలు లేక, కృప లేక, సాఫల్యత లేక, సంతృప్తి లేక వేదన చెందుతున్నావా? కష్టాల పర్యంతమైపోయావా? నిరాశల అనుభవాన్ని కలిగి ఉన్నావా? నా ప్రభు నీతో చెప్తున్న మాట తెలుసా? ఇదిగో నా దగ్గరికి రా, మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు, కష్టాలు విడిపిస్తాడు, కన్నీళ్లు తప్పిస్తాడు, నిరాశల నుంచి విడిపించి నెమ్మదిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేసి అక్కర్లు తీర్చే దేవుడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నాటిన మొక్కలు తృప్తిపరచబడుతున్నాయి. ఆయన చేసిన నిన్ను కూడా తృప్తిపరిచే దేవుడు. నీవు దేవుణ్ణి స్తుతించలేక, దేవుని నామాన్ని మహిమపరచలేక, ఆకాశం వైపు చేతులు ఎత్తలేక, మనఃపూర్వకంగా ఆయన నామాన్ని గణపరచలేక, సర్వోన్నతుడి వైపు దృష్టి సారించలేక తృప్తిని పొందలేకపోతున్నావు. కష్టపడుతున్నావు కానీ రెట్టింపు ఆశీర్వాదాలు లేవు. ప్రయాసపడుతున్నావు కానీ నెమ్మది లేదు. అప్పులు తీరడం లేదు, కష్టాలు పోవడం లేదు, ఆటంకాలు దూరం కావడం లేదు, సమస్యలు వెళ్ళిపోవడం లేదు. కారణం నీ జీవితంలో తృప్తి దూరమైంది. ఎందుకంటే సంతృప్తి పరిచే దేవుడు నీ ఇంట్లో లేడు గనుక, నీ జీవితంలో లేడు గనుక
అందుకే సమృద్ధిని కోల్పోతున్నావు. నేనంటాను ఈరోజు నా ఈ శుభదినాన యేసును నీ హక్కున చేర్చుకున్నావా? యేసు వైపు చేతులు చాపగలిగావా? ఆకాశం వైపు కనులు ఎత్తగలిగావా? ఆయనకు మొరపెట్టగలిగావా? నా దేవుడు నిన్ను మేలుతో తృప్తిపరుస్తాడు. దావీదు అంటాడు, మేలుతో నా హృదయమును తృప్తిపరిచాడు. ఆయన జీవితాన్ని బలోపేతం చేశాడు. ఆయన నా అక్కర తీర్చేశాడు, నా కన్నీరు తుడిచాడు. ఎందుకని? నేను ఆయన మీద ఆధారపడ్డాను గనుక, ఆయన మీద ఆధారపడి జీవించడం ప్రారంభించాను గనుక. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదర, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవు నీ దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన అద్భుతకరమైన కార్యాన్ని నీ జీవితంలో చేయగలడు. 92వ కీర్తన 12వ వచనాన్ని చూస్తే, నీతిమంతులు తామాల వృక్షం వలె మోవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నేను అంటాను, నీతిమంతులు వర్ధిల్లుతారంట. నీతిమంతులు ఆశీర్వాదాన్ని చవి చూస్తారు. నీతిమంతులు సమృద్ధి గల వారై అడుగులు ముందుకు వేయగలరు. అక్కడ రాయబడిన మాట, నీతిమంతులు తామాల వృక్షం వలె మోవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుతారు. క్రీస్తుని కలిగి ఉన్నావా? ఉద్యోగంలో నీ ఎదుగుదల, కుటుంబంలో నీ ఎదుగుదల, సమాజంలో నీ ఎదుగుదల, సంఘంలో నీ ఎదుగుదల, ఆధ్యాత్మికత ఎదుగుదల, విశ్వాస సంబంధమైన ఎదుగుదల దేవునికి ఇస్తాడు. ఈనాడు ఎదుగు బొదుగు లేక, ఆశీర్వాద అభివృద్ధి లేక, సమృద్ధి దీవెన లేక, మేలు కృప లేక, దీవెన సాఫల్యత లేక కృంగిపోతున్నావు. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉంచబడ్డావు. నా ప్రీతి బిడ్డలారా, లెబానోను మీద దేవదారు వృక్షం అత్యున్నతంగా ఎదిగింది. కారణం, సరి అయిన నీటిని, సరి అయిన వసతిని కలిగింది కనుక అది ఎదుగుతూ ఉన్నది. నేను అంటాను, లెబానోను మీద దేవదారు వృక్షం ఏ విధంగా ఎదిగిందో నీ స్థితిగతుల్లో నువ్వు ప్రభు కొరకు అలా ఎదగాలి. ఎప్పుడు తెలుసా? క్రీస్తును కలిగి విశ్వాసపు పయనంలో, ఆత్మీయ అడుగు జాడలలో దేవుణ్ణి పోలి నడిచినప్పుడు నీ ఎదుగుదల సరిహద్దులు దాటి ఆశీర్వాదకరమైన ఎత్తుకు ఎదగలవు. నా ప్రియ బిడ్డల, అందుకే ఎదిగింపచేవాడు ఒకరిని హెచ్చించువాడు ఆయనే, ఒకరిని తగ్గించువాడు ఆయనే. నీకు ఎదుగుదల కావాలంటే ఆయన వైపు చూడు. ఎదుగుదల కావాలంటే దృష్టి సారించు. ఎదుగుదల కావాలంటే ఆయనకే మొక్కు. ఎదుగుదల కావాలంటే ఆయన వైపు నీ మనస్సును తిప్పుకో. ఆయన కార్యం చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట, లెబానోను మీద దేవదారు ఎంత ఏపుగా, ఎంత ఎత్తుగా, ఏ స్థితికి, ఏ హైట్కి ఎదగలిగిందో నీవు కూడా నీ స్థితిగతుల్లో నిన్ను ఎదిగింప చేస్తాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితి, ఇంకా కృంగిపోయిన స్థితిలో, ఇంకా బలహీనమైన స్థితిలో, ఇంకా ఎదగలేని స్థితిలో, గతించిన సంవత్సరం నీ ప్రార్థన అంతే ఉంది, గతించిన సంవత్సరం నీ విశ్వాసం అంతే ఉంది, గతించిన సంవత్సరం నీ పరిచర్య అలానే ఉంది. సంవత్సరాలు గడుస్తున్న ఎదుగుదల లేదే, సంవత్సరాలు గడుస్తున్న ఒదుగుదల లేదే. కారణం, నువ్వు దేవుని వైపు చూడలేక, దేవుని వైపు దృష్టి సారించలేక, దేవుని మీద ఆధారపడలేక నడుస్తున్నావేమో. ప్రభు నీతో చెబుతున్నమాట, లెబానోను మీద దేవదారు వృక్షం ఏ విధంగా ఎదిగిందో అలా ఎదగాలంటే లెబానోను ఆధారము చేసుకున్న దేవదారు ఎదగగలిగింది. క్రీస్తును ఆధారము చేసుకున్న నీవు అన్ని పరిస్థితుల్లో నీ దేవుడు నిన్ను ఎదిగింప చేస్తాడు. నీ దేవుడు నిన్ను అత్యున్నతమైన శిఖరాల్లోకి ఎక్కిస్తాడు. నీ దేవుడు నిన్ను అత్యున్నతమైన కృపతో తృప్తిపరుస్తాడు. కారణం, నువ్వు ఆయన బిడ్డగా మార్చబడతావు గనుక. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఏ ఆటంకంలో, ఏ నిరాశలో, ఏ నిస్పృహలో నీవు కృంగిపోయి ఆవేదన చెందుతున్నావో, నా ప్రభు నీతో చెబుతున్నమాట, ఈరోజు నువ్వు క్రీస్తుతో అంటు కట్టబడితే, క్రీస్తుతో ఆత్మీయ బంధాన్ని పెంచుకోగలిగితే, విశ్వాస పయనంలో నువ్వు అడుగులు ముందుకు వేయగలిగితే, నిన్ను ఎదిగింప చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన హెచ్చించాడా? నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. ఆయన నిలబెట్టాడా? నిన్నెవడు పడవేయలేడు. ఆయన గెలిపించాడా? నిన్నెవడు ఓడించలేదు. కారణం, నువ్వు స్తుతిస్తున్న దేవుడు నీ స్థితికి చాలినవాడు. నువ్వు గణపరుస్తున్న దేవుడు మహోన్నతమైన కార్యాలు చేసేవాడు. ఆయన అత్యున్నతమైన స్థితిలో ఉన్నవాడు. సర్వోన్నతమైన స్థలములో నివసింపదగిన దేవుడు. నీ స్థితిని, నీ పరిస్థితిని ఎలా మార్చాలో, ఏ విధంగా బలోపేతం చేయాలో తెలుసు. నిన్ను డెవలప్ చేస్తాడు. ఆయన హెచ్చుకు ఎత్తిస్తాడు. అత్యున్నతమైన శిఖరాల్లోకి ఎక్కించగలడు. కీర్తనగాడు అంటాడు, అయ్యా నేనైతే నీ మందిర ఆవరణములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. మరొక భక్తుడు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు
నన్ను ఎక్కించగలవు. ఆస్తి లేదా, ఐశ్వర్యం లేదా, సమాజంలో పేరు లేదా, తినడానికి భోజనం లేదా, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేవా? నువ్వు క్రీస్తుని కలిగి ఉన్న దీనుడు అయితే ప్రభు నీతో చెప్తాడు, నీ చింత యావత్తు ఆయన మీద వేయగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడి జీవించగలిగితే నేను అత్యున్నతమైన స్థితిలోకి హెచ్చించగలిగిన దేవుడే, నేను ఆరాధిస్తున్న దేవుడు నీ స్థితికి చాలినవాడు. పామరులైన జాలరులను పిలిచి మనుషులు పట్టే జాలరుగా చేస్తారని మాట ఇచ్చిన దేవుడు వారిని అనాథలుగా విడిచిపెట్ల ఆత్మీయతలో అత్యున్నతమైన స్థితిలోకి హెచ్చించాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు. ఎందుకని? ఆయన హెచ్చించాడు గనుక, ఆయన ఎదుగుదల, ఆయన ఆశీర్వాదము పరలోకమందు ఉంది గనుక దర్శనమందు చూసిన పౌలు అంటాడు, ఇదిగో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎందుకని? ఆయన దగ్గర ఉంటే నిత్య సంతోషము, ఆయన దగ్గర ఉంటే నిత్య ఆనందము, ఆయన దగ్గర ఉంటే నిత్య సమాధానము. ఆయన హెచ్చించే జీవిత విధానం ఊహించలేనిది. బంగారపు కిరీటము, బంగారపు వైడూర్యము, బంగారపు కెంపుతో ఆయన నింపి నిలబెట్టి నడిపించేవాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితిలో బలహీనమైపోయావు, ఏ స్థితిలో ఓడిపోయావు, ఏ స్థితిలో నలిగిపోతున్నావు, ఏ స్థితిలో కృంగిపోతున్నావు, నా యేసయ్య నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. ఆఖరి మాట చూస్తే బిడ్డలారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే అమూల్యమైన మాట రాయబడింది. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, తైలపు వృక్షములను నాటించెదను. ఆయన అరణ్యములో చెట్లు నాటించిన వాడు ఆయనే, భూలోకం నిన్ను జన్మింప చేసిన వాడు కూడా ఆయనే. అందుకే సృష్టికర్తను మర్చిపోయావా? ఆరాధించే దేవుని విడిచిపెట్టి, స్తుతించవలసిన దేవుని విడిచిపెట్టి, పూజనీయులైన దేవుని విడిచిపెట్టి నిష్ప్రయోజనమైన వాటిని ఆరాధిస్తున్నావా? ఎందుకు పనికిరాని వాటిని మొక్కుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నమాట, నీ మొక్కులు, నీ ఆరాధన, నీ పూజ సర్వాధికారైన దేవునికే చెందవలసి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డ, సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధన చేస్తున్నావు కదా, సృష్టికర్తను విడిచి చెట్టునో, చామనో, రాయినో, రప్పనో మొక్కుతున్నావు కదా. అందుకే ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోతున్నావు, సమృద్ధిని అనుభవించలేకపోతున్నావు. ప్రభు నీతో చెప్తున్నమాట, ఆ చెట్టు దేవుని పరిచర్యకు, దేవుని సన్నిధికి, దేవుని మందిరపు అలంకారానికి ఉపయోగపడింది. క్రీస్తు నిన్ను బ్రతికించి ప్రయోజనకరుని చేస్తే నీవు కూడా ఆయన కొరకు ఉపయోగపడు. ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండు. ఆయన బిడ్డగా బ్రతుకో. ఎంతకాలం నువ్వు ఆయన బిడ్డగా బ్రతకలేకపోయావు, ఆయన బిడ్డగా జీవించలేకపోయావు, ఆయన వైపు దృష్టి సారించలేకపోయావు, ఎవరో మామూలు దేవుళ్ళే అనుకున్నావు. ఈ రోజు నుంచి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఆయన వైపు దృష్టి సారించి ఆయన వైపు మనసు తిప్పగలిగితే నా మంచి దేవుడు నీ జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేసి నీ అక్కలు తెచ్చి సంపూర్ణ సమృద్ధి, నూతన మేలు, దైవిక తోడుపాటు, ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహింపచేయగలడు. నీ జీవితంలో నెమ్మది, సమాధానం, ఆరోగ్యం కావాలా? ఈరోజే ఈ వాక్యం ద్వారా బలపరచబడి యేసయ్య మాటలు విను, ఆయన వైపు చేతులు చాపు. నీ కుటుంబంలో దేవుడు నూతనమైన కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు సదాకాలం దయచేయునుగాక. ఆ పరిశుద్ధమైన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, ఆ దేవదారు వృక్షములో ఎంత వైభవం ఉందో, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు ప్రభువా, నీ ప్రేమ, నీ జాలి, నీ దయను, నీ కనికరాన్ని, నీ సాఫల్యతను కలిగి ప్రభువా, నీ కొరకు జీవించే భాగ్యాన్ని, ధన్యతను, యోగ్యతను, సమృద్ధిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే ఇంకా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న వారిలో బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యులుగా ఉన్నారో, దీవించబడలేని వారిగా ఉన్నారో, వారి జీవితాల్లో నూతనమైన కార్యం జరుగునుగాక, సమృద్ధి కలుగునుగాక, విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. దీవెనకరమైన సాధనలుగా వారిని ముట్టి బాగు చేసి వాక్యాహారము చేత తృప్తిపరిచి దేవదారు వృక్షములే మేము కూడా నీ పరిచర్య కొరకు ఉపయోగపడే సాధనలుగా మార్చి నీ మహిమార్థమై దీవించమని, ప్రతి బిడ్డ ఆరోగ్యవంతులుగా మార్చి ప్రతి అక్కర కొదువ తీర్చమని, ఎందరైతే ఇటువంటి అవసరతలు ఉన్నారు ప్రభా, ఈ వాక్యము వారి కుటుంబంలో ఈరోజే విడుదలలో కలుగు చేయనుగాక, సంపూర్ణ సమృద్ధి దయచేయమని మంచి యేసయ్య అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను ప్రియ పరమ తండ్రి, ఆమేన్. నా యేసయ్య సదాకాలం మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.